నరులను పరిశీలించెను. చాలండి. ఇక్కడ విషయము గమనించాము, చదివాము, విన్నాము. ఏమని? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించెను కదా. అంటే పరలోకమందున్న దేవుడు మనల్ని పరిశీలిస్తున్నారన్నమాట. ఎలా? ఉదయకాలమునే మన ఇంట్లో పనులు చక్క పెట్టుకొని చక్కగా దేవుని యొక్క జీవము కలిగిన మందిరానికి వివేకము కలిగి నా బిడ్డలు వచ్చారు అని ఆ పరలోకమందున్న తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నాడనమాట. ఎంతగానో ఆయన నేత్రము, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయి రీతిగా ఈ యొక్క మందిరం మీద కూడా ఆయన కనుదృష్టి ఉంచాడు అని నమ్మాలి. నమ్ముట నీవంతైతే సమస్తము సాధ్యము. ఒక వచనము చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22. మత్తయి సువార్త 21, 22. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్పాడో అనే ముందు ఒక చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి, మీ పరిశుద్ధమైన పాదములకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని నన్ను నీ బిడ్డల యొద్ద ప్రభా ఈ పరిచర్య జరిగించటానికి నాకిచ్చిన మీ కృప, మీ దయ, మీ కనికరము, మీ వాత్సల్యతకై మీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా తండ్రి, నీ బిడ్డలకున్న జ్ఞానము, బలము, శక్తి నాకు లేదని ఒప్పుకొనుచు మీ పాదముల యొద్ద ప్రభా వినయముతో బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభా, నాలో నుండి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరలోకమందున్న పరమ తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాను. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారులకు కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు గనక ఆయనకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘములో ఉన్న ప్రతి చెల్లికి, ప్రతి అన్నయ్యకి, తమ్ముళ్లకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు శుభములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడ తూరు ప్రాంతము నుంచి ఒక కానాను స్త్రీ వచ్చిందనమాట. ఎక్కడ? తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. 23. అందుకైనా ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబటి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా. కన్న తల్లి తన బిడ్డని ఎన్నో వ్రతాలు మొక్కుకొని ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చే ముందు ఆ తల్లి 9 మాసాలు మోసి ఎంతో ప్రసవ వేదనతో ఆ బిడ్డని కంటది. ఆ బిడ్డ యవనస్తురాలు అయినప్పుడు ఆ బిడ్డకు దయ్యం పడుతుంది. ఆ దయ్యం పట్టినప్పుడు
కింద పడి విలవిల విలవిల కొట్టుకుంటూ బహువేదన పడుతుందన్నమాట. ఆ తల్లి చూడలేక విశ్వాసముతో తూరు కనాను ప్రాంతములోకి, సిదోను ప్రాంతములోకి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సంచరించుచున్న సమయంలో, సువార్త చెప్పుచున్న సమయములో ఆయన యొద్దకు వెళ్ళి బహువేదనతో, బాధతో, భయముతో, భక్తితో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, ప్రభువా నా బిడ్డని బాగు చేయుము, స్వస్థపరచుము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వేడుకొనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క మాటైనా చెప్పలేదండి. ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడతలేడు. ఎందుకు? ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, వినయముగా ఆమె మాటలు వింటున్నాడు. అయితే శిష్యులు వచ్చి ఏమంటున్నారు? ప్రభువా ఈమె మనల్ని తొందర పెడుతుంది, గోల చేస్తుంది, ఈమెని మన యొద్ద నుండి ఏమన్నారు? పంపివేయి, పంపివేయి, పంపివేయి. ఏమండి, ఆ గొంతు కింద ఉన్న గుండెలో నుంచి వచ్చే ఆ బాధలో నుంచి ఆ కన్న బిడ్డ మీద ఉన్న మమకారముతో యేసు ప్రభుని వేడుకుంటుందండి. ఈరోజు ఇక్కడున్న చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలకు కూడా ఏదన్నా బహుభయంకరమైన యొక్క బాధ కలిగినప్పుడు ఆ తల్లి కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా వేదన పడుతుంది. చూడండి ఏమంటుంది? కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనని వేడుకొనగా, ఆయన ఏమంటున్నాడు 24లో, ఆయన ఇజ్రాయేలీలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. ఏమన్నారు ప్రభువారు? అమ్మా, యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారికే యొద్దకే నేను పంపబడ్డాను. ఆ పరలోకము నుండి దాసుని స్వరూపము ధరించుకొని నేను వారికి మాత్రమే సహాయము చేయటానికి పంపబడ్డాను అన్నది ఎక్కడ ఉంటుంది? గళితి 4:4లో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు పంపబడెను. అలానే ఆయన పంపబడుతూ పరిచర్య చేస్తున్న సమయంలో ఈ కానాను, తూరు, సీదోను ప్రాంతము నుంచి ఒక విగ్రహారాధికురాలు, జీవము కలిగిన దేవుణ్ణి మ్రొక్కే వ్యక్తి కాదు. కానీ అప్పటికే తన బిడ్డ అస్వస్థతగా, అనారోగ్యముతో బాధపడుతూ, దయ్యముతో పీడింపబడుతున్న ఆ బిడ్డ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు వెళితే నేను బాగుపడతాను, నా బిడ్డ స్వస్థత పొందుతుందని అంచలంచల విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చింది. కానీ శిష్యులు ఏమంటున్నారు? అయ్యా ఈమెని పంపివేయి అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడ్డాను. ఆ తర్వాత చదవండి 24. మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. 25, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయుటకు యుక్తము కాదని చెప్పెను. ఆయన ఏమన్నాడు? అమ్మా, నేను ఇశ్రాయేలీయుల యొద్దకే, నేను ఇంకెవరి దగ్గరికి పంపబడలేదు. అయినా ఈ రొట్టెలు ఇశ్రాయేలీయుల యొద్దకే, నా దగ్గర ఏదైతే ఉన్నదో అవన్నీ నేను ఇశ్రాయేలీయులకే ఇవ్వటానికి వచ్చినప్పుడు అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే 26, అందరం కలిసి చదువుదాము. అందుకైనా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. చూసారా అండి ఆమె విశ్వాసము? కుక్క అన్నగానే ఆమెకు రేషం రాలేదు, కుక్క అన్నగానే ఆమెకు చిన్నబోలేదు. ఈరోజు మనం ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే నెగిటివ్గా మనం మాట్లాడతామో వెంటనే అపార్థం చేసుకొని, నువ్వు నన్ను ఈ మాట అన్నావు కదా అక్క, మందిరానికి రాకుండానే పోతారు. దేవుడు ఎందుకు ఈ రొట్టె ముక్కలు ఇది కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదని చెప్పాడు. ఏమన్నాడు? నా నాలుకే బాగా అది చీలిపోయి ఉంటుందమ్మా, పుట్టుకతోటే అలా ఉంది, కొద్దిగా మాట అక్కడక్కడ కొద్దిగా పోద్ది చూడండి, అలా చీలికపోద్దు అన్నమాట.
అందులోకెళ్ళి త్వరగా తిరగదు నాలుక. అయితే నేను కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు అన్నప్పుడు ఆమె ఏమంటుంది, ప్రభువా కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా. చూడండి, కుక్క పిల్లలు కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకరు. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతిని. ఈ మాట ఎవరన్నారు? ప్రవచనాత్మకంగా సిమియోను అనే ఒక ప్రవక్త చెబుతున్నాడు. ముందుగానే యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే నీవు సకల జనములకు రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడు, ఆయనే బాలుడు. చూసారా, ఈ 29వ వచనములో దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ ప్రజలైన ఇజ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అంటే అక్కడ సిమియోను ఆయన రక్షణను చూడబోతున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈమె కూడా, ప్రభా నేను కుక్క లాంటి దాన్ని కదయ్యా, అయ్యా నన్ను కరుణించవా అంటున్నది. ఇదే మార్క్స్ వార్త తీయవకండి 5వ అధ్యాయములో 25వ వచనములో తను రక్తస్రావణం కలిగిన స్త్రీ, ఒక ఆమె రక్తస్రావణము కలిగిన స్త్రీ అనేక వైద్యుల యొద్దకు వెళ్ళి అనేకుల యొద్దకు తన దగ్గరున్న ధనము యొక్క ఆస్తులు అన్నీ అమ్మేసి ఆ డాక్టర్లకు ఇచ్చిన ఆమె జబ్బు బాగుపడలేదు, నయము కాలేదు. అయితే అప్పటికే ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. ఆమెను ఎవరైతే ఓదార్చారో, ఎప్పుడైతే ఆమెని సహాయం చేశారో వాళ్ళందరూ దూరమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలానా చోటకు వస్తున్నారు కాబట్టి నేను వైద్యులందరి దగ్గరికి వెళ్ళాను 12 సంవత్సరాలు, అయినను కూడా నేను బాగుపడలేదు. కాబట్టి యేసు ప్రభు మాత్రము, ఆయన చెంగు మాత్రము నేను ముడతాను, ఆ చెంగులో ఉన్న బలము ప్రభావము నా శరీరములో ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అది తక్కువైపోతుంది, స్వస్థత చేకూరుతుంది, నాకు శీఘ్రముగా ఆ జబ్బు నయమవుతుందని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేసింది, వెనుక నుంచి ఆయన చెంగు మాత్రం ముట్టిందండి. మార్క్స్ వార్త 5, 25, 26, 27లో ఎప్పుడైతే ఆయన చెంగు ముట్టిందో ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ప్రియమైన వార్లారా, శిష్యుల్ని అడిగాడు, నన్ను ఎవరు ముట్టారయ్యా అంటే, ఏమో మాకు తెలియదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం త్వరగా తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైనాను 200 దెనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఎందుకు ఈ సందర్భం చెప్పిండు అనేది మీకు అర్థం కావాలంటే 4వ వచనం నుంచి చదవండి. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. ఎవరిని అడిగాడు? శిష్యులను అడిగాడండి. ఆ శిష్యుల్లో ఒకడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పుని అడిగాడు, అయ్యా ఇంతమంది వస్తున్నారు కదా తండోపతండోలుగా, మరి వీళ్ళకు రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం ఇంతమంది కంటే? అయ్యా ఇన్ని 100 రూపాయలైనా సరిపోవు అంటాడు. ఎందుకు అడిగాడు? ఆయనని పరీక్షించటానికి అడిగాడు. ఎప్పుడైనా ముందు చెప్పొచ్చు కదా, అయ్యా మత్తయి సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి మీరు పంచారు కదయ్యా,
స్తోత్రము చెల్లించి మరి మీరు పంచారు కదా, 12 గంపలు నిండినాయి కదా, మిగిలినాయి కదా, అయ్యా మీరు అట్లా అడుగుతున్నారా అని అడగలేకపోయారు. అందుకొరకే శిష్యుల్ని అడుగుతున్నాడు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు మీరు చూడాలయ్యా కనీసము. ఈ స్త్రీ ఏమో నా చెంగు పట్టుకున్నది, నన్ను ముట్టింది ఎవరు అంటే ఏమో అంటున్నారు. కాబట్టి మీరు బాగా గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 25-26 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, నాకు సహాయము చేయుము. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగా కానీ ఆమెతో చెప్పాను. మార్క్స్ వార్త 5:25-26లోనేమో నీ చెంగు మాత్రము ముట్టుతే చాలని ఎంతో విశ్వాసము కలిగిన ఆ స్త్రీ వచ్చి ఆమె స్వస్థపరచబడ్డది. ఇక్కడ కూడా అయ్యా నేను కుక్క లాంటి దాన్ని కదయ్యా, అయ్యా నేను కుక్క లాంటి దాన్ని అయ్యా, నిజమేనయ్యా, బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు కుక్కలే కదయ్యా తినేది, నిజమే ప్రభువా నువ్వు అన్నదాన్ని ఆయనని నెగిటివ్గా ఆలోచించలేదు, పాజిటివ్గానే తీసుకుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయాన్ని నేర్చుకున్నా. పెద్దన్న ఉపేంద్రన్న ఏదన్నా అన్నాడు అంటే దాని వెనకాల ఏదో ఉద్దేశించి అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే తన స్థానములోనికి వెళ్ళి మనము ఆలోచిస్తే, ఉపేంద్రన్న స్థానములోనికి మనం వెళ్ళి ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. పెద్దలు చెప్పిన మాట ఎవరైనా అది సద్దిమూట లాంటిది కాబట్టి ఆ మాట నిజమే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం అపార్థం చేసుకుంటాం, ఎవరి మాటలైనా అపార్థం చేసుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె అపార్థం చేసుకోలే. తూరు సిదోను నుంచి వచ్చిన స్త్రీ అపార్థం చేసుకోలేదు. ఏం చేసుకున్నది? నిజమే ప్రభువా నేను కుక్క లాంటి దాన్ని, కాబట్టి నాకు సహాయము చెయ్యి అన్నప్పుడు ఏమన్నాడు? 28లో అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందింది. చూసారా? ఆమె చెప్తాను, అన్నయ్య సమయమేమో చాలా కటిపులో పెట్టేశాడు. కాబట్టి విషయం ఏంటిదంటే, నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత తను 2 months దాకా బెడ్ మీదకి వెళ్ళి లేవలేదు. ఇటు రేడియేషన్ పెట్టారు, అటు కీమోథెరపీ పెట్టారు. ఆ కీమోలో ముందు భాగము వెనక భాగం పొత్తి కడుపు కింద మొత్తం కాలిపోయి చర్మాలు ఇట్లా తోలు లేసిపోతున్నాయి అన్నమాట, స్కిన్స్. నేను ఆయింట్మెంట్ పెట్టి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టేటోని. ఆమె అక్కడే మోషన్ పోయేది, అక్కడే యూరినల్ పోయేది. అయితే ఆమె అన్నది, ఏమండి ఎంత కాలము నేను ఈ బాధపడాలి, ఎంత కాలం నేను ఈ హింస పొందాలి, దయచేసి కాస్త గుళికల మందు తీసుకొచ్చిస్తే నాకు పురుగుల మందు నేను తాగి చచ్చిపోతా కదండి. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట ఉంటుందండి బాధ, కానీ నేను చచ్చిపోతానండి. బాధ నేను భరించలేనన్నప్పుడు నేను మోకరించి మన కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రికి ప్రార్థన చేసేవాడిని. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కదానివే చచ్చిపోతే దిక్కులేని 3 ఆడపిల్లల్ని నేను పెంచాలంటే నా వల్ల కాదు. ఒకటి చనిపోయేది, ఒకటి ఇది, రెండోది, మూడోది మన పరలోకపు తండ్రి, జీవము కలిగిన తండ్రి, ఆయన తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. అగర్ స్వస్థపరచకపోతే 5 ఆ గుళికల మందు తెచ్చుకొని కలుపుకొని పిల్లలకిచ్చి మనం కూడా చచ్చిపోదాం, సరేనా? ఓకేనా అంటే ఆమె ఏడ్చుకుంటా సరే అన్నది. అప్పుడు
ఒక ప్రార్థన చేసిన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుల నీడన నివసించువాడు ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం. వేటకాని ఉరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడును అని ఆ కీర్తన ఎత్తి ప్రార్థన చేసిన తర్వాత తను వెళ్ళి పండుకుంది. కొంతకాలం అయిన తర్వాత మా ఇంట్లో ఒక ప్రార్థన జరిగింది. ఆ రాత్రో ఇంకో రాత్రో ఒక వ్యక్తి తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని 3 సార్లు డైపర్ని గోసిగుడ్డని తీసేసినట్టు తీసేసిండు. ఆ రోజు నుంచి ఆమె లేచి వరండాలోకి వచ్చి కూర్చొని, నేను నైట్ డ్యూటీ చేసి వచ్చేటాలకే ఆమె కూర్చొని ఉంది. పడుకున్న మనిషి కూర్చున్న మనిషి నాతోటి క్షేమంగా మాట్లాడింది. ఏమ్మా ఇలా ఉన్నావు, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఎలా ఉంది అంటే బాగుందండి అని ఏడ్చింది. అక్కడే ప్రార్థన చేశాను. ప్రియ సహోదరి సహోదరుడా, జీవము కలిగిన మన యేసు క్రీస్తు వారు రోమా 9:5లో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. ఏంటిది? నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆ ప్రభు పొందిన దెబ్బల చేత నా భార్యకు స్వస్థత. ఆ తర్వాత ఆమె బ్లడ్ డొనేషన్ చేస్తే ఆ బ్లడ్లో క్యాన్సర్ కణాలు లేవు. అర్థమైందా? అంటే అంత అంచెలంచెలు కలిగిన విశ్వాసము ప్రతి విశ్వాసికి ఉండాలి. చూడండి, ఇంకొక మాట మాట్లాడుకుందాము. ఇక్కడ ఇప్పుడు అన్నయ్య కానీ ఇంకెవరన్నా కానీ మనల్ని ఎవరన్నా భోజనానికి పిలిచినప్పుడు, డిన్నర్కి పిలిచినప్పుడు, లంచ్కి పిలిచినప్పుడు ఆ టేబుల్ మీద ఏముంటుంది? అనేకమైన ఆహార పదార్థాలు వడ్డించటానికి రెడీగా పెడతారా లేదా? మీకు మీ ఆఫీస్లో పెద్దవాళ్ళు ఇంకెవరో గౌరవనీయులు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక 4-5 రకాలు డిష్షులు అన్నీ పెడతాము అక్కడ. అట్లనే మన బంధువుల యొద్దకు వెళ్ళినప్పుడు లేదా డిన్నర్కి వెళ్ళినప్పుడు డిష్లన్నీ ఉంటాయి. కానీ ఒక డిష్ ఉన్నదండి. ఆ డిష్ యొద్దకు ఒక 2 కాళ్ళు లేని వాడిని దావీదు పిలిపించాడు. అతని పేరు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతు ఆయన రాజు అయిన తర్వాత రాజుకు సంబంధించిన శత్రువులందరినీ సంహరించుకుంటూ రావాలి. కానీ సౌలు కుటుంబంలో ఎవడన్నా బ్రతికున్నాడా అన్నప్పుడు మీకాని పిలిచి అడిగినప్పుడు సౌలు సేవకుళ్ళల్లో ఒకడిని, అప్పుడు ఏమైందంటే, నిజమే ప్రభా ఉన్నాడు, యోనాతానకు పుట్టిన కుమారుడున్నాడు, అతను కుంటి కాళ్ళవాడు, కనుక అతను లోదేబార్ అనే ఒక మారుమూల గ్రామములో బిక్కుమనుకుంటా బ్రతుకుతున్నాడని చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అతన్ని పిలువనంపండి అన్నాడు. అది ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము తీయండి. తీసిన వాళ్ళు సహాయం చేసి చదవండి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు 9వ అధ్యాయం దొరికిందా? చదవండి. 2వ సమూయేలు, క్షమించండి, 2వ సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. దావీదు అడిగెను, సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయును ఒకడుండగా వారు అతన్ని దావీదునద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, షీబా యోనాతానకు కుంటి కాళ్ళ గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. చూసారా? ఒక ఆఫీసర్ కావటానికి ఫస్ట్ తల్లిదండ్రులైతే ఆ తర్వాత విద్య నేర్పిన గురువులు, టీచర్సు, లెక్చరర్సు ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారంటే, చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆ స్కూల్కి వచ్చి ఆ టీచర్ గారిని, అమ్మ బాగున్నావా, మేడం గారు బాగున్నారా, మీరు నాకు ఆ రోజు కొట్టి తిట్టి
మీరు నాకు విద్యాబుద్ధులు నేర్పకపోతే నేను ఈరోజు ఈ స్థానంలో ఉండను అని చెప్పి సన్మానించి కొద్ది గొప్ప బహుమానాలు ఇచ్చి ఎంతో సంతోషంగా వెళ్ళిపోతుంటారు. అట్లనే దావీదు రాజు కావటానికి దాని వెనకాల ఉన్న ముఖ్య వ్యక్తి యోనాతాను ఎంతగా ప్రేమించాడంటే దావీదుని, స్త్రీల కన్నా ఎక్కువగా వారిద్దరు ప్రేమ అంత బలమైన ప్రేమ అన్నమాట. కాబట్టి యోనాతానను బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా సాయం చేద్దామని పిలిచినప్పుడు 6వ వచనం చదవండి. సౌలు కుమారుడైన యోనాతానకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నువ్వు భయపడవద్దు బిడ్డ, నువ్వు భయపడవద్దు. నువ్వు ఎక్కడో లొదేబార్లు ఉంటున్నావని తెలిసింది. చూసావా, రాజు అయిన తర్వాత శత్రు సమూహం అని అంతా లేపేస్తారు. కానీ యోనాతానను ప్రేమించిన దేవుడు, యోనాతానకు పుట్టిన మెఫీబోషెతును దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదుకు దేవుని ప్రేమ మెఫీబోషెతు మీద చూపించాడు. మెఫీబోషెతు ఏ స్థితిలో ఉన్నాడు? ఆత్మీయ స్థితిలో మనము కూడా ఉన్నాం, కుంటి కాళ్ళతోటి. నీవెన్నాళ్ళు కుంటిగా, నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటిగా నడిచెదవో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటిగా నడిచెదవే. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ప్రియ సోదరి సోదరుడా, నీ జీవం కలిగిన దేవుడు నీ గురించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఈ ప్రపంచములో ఒకే ఒక్క వ్యక్తి, ఆ శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కల్వరి ప్రేమ దావీదులోనికి వచ్చి ఆ మెఫీబోషెతును పిలిపించి, కుక్కలాంటి వాడనైనా నన్ను, చదవండి, అతడు నమస్కరించి ఆ ప్రేమ యోనాతాన మీద నాకు అతనికి ఉన్న స్నేహాన్ని బట్టి నువ్వు కుక్కవు కాదురా, నువ్వు భయపడొద్దురా, నా బల్ల యొద్ద నువ్వు భోజనము చేయాలి అన్నాడు. చూడండి, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంత వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులు అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారముకై ఉండునట్లుగా చేయమన్నాడు దేవుడు. చూసారా అండి, దావీదుకు ఉన్న ఆ మనసు ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మనసు.
అందుకొరకే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అంతేకాదు మెఫీబోషెతుని అంటాడు చూడండి 12వ వచనం, మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాడి పేరు మీకా. మరియు షీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. 13వ వచనం అందరం చదువుదాం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. సదాకాలమట, చూసారా, రాజు బల్ల మీద ఎక్కడో లొదేబారులో ఉన్న ఆ 2 కాళ్ళు లేని వాణ్ణి రాజు ఎక్కడికి పిలిపించాడండి? అంతఃపురానికి పిలిపించి రాజు చేసే భోజనము బల్ల యొద్ద, రాజకుమారులు భోజనము చేసే బల్ల యొద్ద ఆ మెఫీబోషెతుని పిలిపించి భోజనము చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రభుదినమందు మనము ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, మనం ఏ కులానికి చెందినమో, ఏ మతానికి చెందిన వారం అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. నేను దీన మనస్సు గలవాడను కనుక నా కాడి చాలా సులువైనది, మీ కాడి చాలా భారమైనది. కాబట్టి సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మనం ఎక్కడి వారమో అయినప్పటికీ ఈ మందిరానికి వచ్చి ప్రభు యొక్క బల్లలో చేయి వేస్తున్నామంటే, మెఫీబోషెతు ఎక్కడో లొదేబార్లో ఉన్న వ్యక్తి రాజు బల్ల యొద్ద వచ్చి గొప్ప వెండి పాత్రలో ఉన్న యొక్క ఆహార పదార్థాలు తింటూ మరి రాజు దగ్గర సదాకాలం జీవించే కృపనిచ్చాడు. అలాగే నీ ప్రభు, నా ప్రభు యేసుక్రీస్తువుల వారు ఏమన్నారు? సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి మట్టికి నేను మీకు తోడుగా ఉంటాను, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక కానాను స్త్రీ వచ్చి ఏమన్నది? అయ్యా, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది అన్నప్పుడు శిష్యులు వెళ్ళగొట్టడానికి చూశారు. కానీ ఆ గొంతు కింద ఉన్న బాధ ఏంటిదో ప్రభు గమనించాడు. అక్కడ రక్తస్రావణం కలిగిన స్త్రీ వచ్చేసి ఎంతో తిప్పలు పడి 12 సంవత్సరాల నుంచి దాని దగ్గర ఉన్న ఒక ధనాన్నంతా వ్యాయామం చేసిన ఆమె బాగుపడకపోయేటాలకే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇట్లా బ్లీడింగ్ అయితే నాకు తెలుసు ఆ బాధ ఏంటిదో. నా భార్య అలాంటి స్థితిలోకి వెళ్ళి ఆమె స్వస్థపరచబడ్డది కనుక ఆ బాధ ఏంటిదో నాకు తెలుసు. అనేకమైన తిప్పలు పడి యేసుక్రీస్తు వారి యొక్క చెంగు ముడితే నాకు చాలు అనుకున్నది, నేను ధన్యమైపోతా అనుకున్నది. ధన్యురాలు అనుకొని ఆయన చెంగు ముట్టంగానే ఏమైపోయింది? స్వస్థత పొందింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆలోచించు, నీలో విశ్వాసం ఎటువంటి ఉన్నది? 2 అంచెలుగా ఉందా? ఎన్నాళ్ళు కుంటిగా నడుస్తావు నీ విశ్వాసముతోటి? నీ విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. బలమైన విశ్వాసం ఉండాలి. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు ఇంకా పెరుగుతూనే ఉండాలి. కానీ నీ విశ్వాసము, ఒక తూరు ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ, ఒక విగ్రహారాధికురాలు వచ్చి యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందింది. ఆ యొక్క రక్తస్రావణ కలిగిన స్త్రీ ఆమె స్వస్థత పొందింది. ఎక్కడో లొదేబార్లో ఉన్న ఆ మెఫీబోషెతు దేవుని మహా కనికరముతో దావీదు ద్వారా మరి ఆయన కూడా మేలు పొందినవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. చాలండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే అక్కడ మెఫీబోషెతు దావీదు బల్ల మీద ఉన్న ఆహారము తింటూ వచ్చాడు, అవునా కాదా? ఇక్కడ చూస్తే
యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఎలా ఉండేనంటే అండి, యేసు ప్రభు కాలంలో ఎలా ఉండేనంటే, ఒక కోడెను కానీ, ఒక మేకని కానీ, ఒక పొట్టేల్ని కానీ వధించేవాళ్ళండి. పస్కా పండుగ రోజు దాన్ని వధించేవాళ్ళు. రొట్టెలు ఇలా ఇంతెత్తుగా పేర్చేవాళ్ళు, చక్కటి రొట్టెలు చేసి పేర్చేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు పస్కాని ఎలా చేసేవారంటే, రొట్టెలు పెట్టుకొని తింటూ ఆ ద్రాక్ష రసాన్ని త్రాగేవారు. ఎందుకు త్రాగారంటే, ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు విడుదల పొందారు కనుక దాన్ని గుర్తు చేసుకొని ఆ పస్కాని వాళ్ళు భుజిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే అప్పటిదాకా యేసుప్రభు వారు కూడా అలానే భుజించాడు. యేసుప్రభు శిష్యులు కూడా అదే క్రమాన్ని చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? మళ్ళొక్కసారి చదువుకుందాము ప్రియమైన వాళ్ళారా. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, మీరు తీసుకొని తినుడి. 26వ వచనం మళ్ళొకసారి చదువుతాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. శిష్యులు ప్రతి సంవత్సరము రొట్టెలు తిన్నాము, కానీ యేసు ప్రభుతోటి ఇది నా శరీరం అంటున్నాడు ఏంటి అని ఒక ఆలోచనలో పడ్డారు. 27 చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడో ఈ మాట అనలేదు. యేసుప్రభు ఎంత బాధతో, ఎంత వేదనతో ఈ మాటలు అంటున్నాడంటే, అప్పటిదాకా ప్రతి సంవత్సరము రొట్టెలు తిన్నారు, ద్రాక్షరసం తాగారు. కానీ ఈ కాడి నుంచి ఈ సంవత్సరము ప్రభు ఇది నా శరీరము అంటున్నాడు. రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇక మీరు తినండి, ఇది నా శరీరము. ఏంటి యేసుప్రభు కొత్తగా మాట్లాడుతున్నారని శిష్యులకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ గిన్నెలోనిది ఇక ద్రాక్షారసం కాదు, ఇది నా రక్తము అంటున్నాడు. శిష్యులు కూడా కొద్దిగా ఆలోచనలు పడిపోయారు. అరే ఏంటి ప్రభువు నా రక్తము అంటున్నాడు, మరి నా రక్తాన్ని త్రాగనిస్తాడా, మరి నా శరీరమే రొట్టె అయిపోతుందా, ఏంటిదని ఆలోచనలు పడతారన్నమాట. ఆలోచనలు పడే ముందు ఇంకొక మంచి మాట మనం చదువుతాం. చూడండి, 20 ఎప్పుడైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము. ఏమన్నాడు? ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం అంటున్నాడేంటి? ఆ రొట్టె శరీరం ఎట్లవుతుంది అని శిష్యులు అక్కడ కూడా కలత చెంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు. ఆ తర్వాత వచనం చదవాలా. ఆ తర్వాత ఆయనను పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడెల్లా, నా శరీరం అంటున్నాడేంటి ప్రభు, ఇది నా రక్తం అంటున్నాడేందని శిష్యుల కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పటిదాకా మనం ఇంట్లో ఆహారం తిన్నాము, రొట్టెలు తిన్నాము, వాటర్ తాగాము, ద్రాక్షరసం తాగాము, కానీ ప్రభు కొత్తగా పరిచయం చేస్తున్నాడండి. నా శరీరాన్ని తినండి, నా రక్తం త్రాగండి, నా శరీరం తినువాడే, నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు. ఆలోచనలో పడ్డారు వాళ్ళు. ఏంటి ప్రభు ఎప్పుడు ఈ మాట అనలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ బల్లలో ఉన్న
రక్తము మీ కడుపులోకి వెళ్ళిన తర్వాత, ఆ బల్ల మీద ఉన్న రొట్టె మీ కడుపులో వెళ్ళిన తర్వాత ఆ ద్రాక్షారసము మీరు త్రాగినప్పుడు ఆ ద్రాక్షారసము మీ నరముల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తుంది? నరముల్లోకి వెళ్తుంది. ఇంతకుముందు రొట్టె తిన్నారు, ద్రాక్షారసం తాగారు, కానీ ఇక ముందు నుంచి, ఇప్పటి నుంచి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అక్క రొట్టె తీయగా చేసిందేంటి, చప్పగా చేసిందేంటి? అది రొట్టె కాదు ప్రియమైన వాళ్ళారా. అదేంటిది? రొట్టె కాదు, అది ప్రభు అయిన యేసు శరీరము మీరు భుజిస్తున్నారు. ఆయన శరీరం మాత్రమే తింటలేరు, ఆయన రక్తాన్ని కూడా తాగుతున్నారు. ఆ రక్తము మీ నరములకు వెళ్ళేసి యేసు ప్రభు ఎలా జీవించిండో అలా జీవించాలని యేసు ప్రభు మనందరికీ మాదిరిగా పెట్టిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అలా ఉండకపోతే నిత్య జీవం మనకు దొరకదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి 26వ వచనం చదవండి. 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. ఆయన ఎలా చనిపోయాడు, ఆయన ఎలా సిలువ వేయబడ్డాడు, ఆయన ఎలా సమాధి చేయబడ్డాడు, ఆయన ఎలా పునరుద్ధానుడై లేచి 500 మంది కనపడి 40 రోజులు అందరితోటి భోజనము చేస్తూ సావాసం చేస్తూ ఆ బేతానియ దాకా వాళ్ళని తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి ఆరోహణుడైపోయి వెళ్ళిపోయాడు. తిరిగి నీ ప్రభు మళ్ళా రాబోతున్నాడు. ఆ తిరిగి రాబోయే సమయంలో నీవు యేసు ప్రభు శరీరం తింటూ, శరీరము ఆయన రక్తము త్రాగుతూ నిత్య జీవాన్ని పొందుకోవటానికి నీవు కూడా ఆయన వచ్చు పర్యంతరము ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు సువార్త చెప్పకపోతే 27వ వచనములో ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు ఏమైపోతాడు? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, ఆయన పాత్రలోని త్రాగును, ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చాలామంది అంటారు, సువార్త ప్రకటించరు, దేవుని గురించి వాక్యం చెప్పరు, దేవుడి గురించి ఎక్కడ సాక్ష్యం చెప్పరు, దేవుడి గురించి ఎక్కడ పాటలు పాడరు, మాట్లాడరు, కానీ శరీరము తింటారు, రొట్టె తింటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం తింటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం తాగుతారు, కానీ ప్రకటింప చేయరు. ఆయన పుట్టాడు, పెరిగాడు, అనేకమైన కార్యములు చేశాడు. కల్వరి శిలువలో మన ప్రాణం నిమిత్తము, మన స్థానములో ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండని చెప్పరు. ప్రియమైన వారలారా, అలా చెప్పని వాళ్ళని దేవుడు ఏమంటాడు? మీరు అపరాధులైపోతున్నారు అన్నారు. చూడండి, ఇక్కడ నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ శరీరంలోకి ఇప్పుడు రక్తము వెళ్ళేది ఏంటిదో తెలుసా? యేసు ప్రభు రక్తం. ఇప్పుడు నువ్వు రొట్టె రూపంగా తీసుకుంటున్నది ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క శరీరం. అది నీ గ్రహింపులోకి రావాలి. ఆ గ్రహింపు నీకు వస్తే పరలోకమే మన స్వాస్థ్యము. ఇంకో మంచి మాట చూసుకుందాము. ఇంకో మంచి మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చి ఉండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగి ఆయన వచ్చు పర్యంతరము ఆయన మరణాన్ని ప్రచురించినట్టయితే, నేను ఈ లోకాన్ని జయించి శరీరాశ, నేత్రాశ, జీవడాంబికములు ఇవన్నీ జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము
మీరును జయిస్తే ఆ విధంగా ఆ పరలోకములో నా సింహాసనమునందు మిమ్ముల కూర్చుండబెట్టెదను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇంకెవరన్నా మారు మనసు పొందలేదా? ఇంకా ప్రభుని ఎవరన్నా విశ్వసించలేదా? ఇంకను ప్రభుని బ్యాప్టిజం అందు నీ సాక్ష్యం ఇవ్వలేదా? ఎంత కాలము ఇంకా నువ్వు వెనక ముందు నువ్వు జోగిలాడతావు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ఒక కానాను స్త్రీ ఏం చేసింది? తూరు సీదోనుల ప్రాంతం నుంచి వచ్చి ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర దయ్యము బట్టిన తన కుమార్తె స్వస్థత పొందింది. ఒక రక్తస్రావణం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి యొక్క చెంగు ముట్టుకొని అంచలంచల విశ్వాసాన్ని కనపరిచి ఆయన యొక్క ప్రభావము నుండి స్వస్థత పొందింది. మరి ఈరోజు నీవు నేను యేసు ప్రభు యందు ఎటువంటి విశ్వాసం ఉంచుచున్నాము? లేదా ప్రభుదినం వచ్చి కేవలము ఒక 2 గంటలు కూర్చొని మనం వెళ్ళిపోతే పరలోకము వస్తుందా? రాదు. ప్రియమైన వారలారా, అనేకమైన కార్యక్రమాలు మరి ఈ మందిరము ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మందిరములో దేవుడు తనకు ఒక సాధనముగా ఇక్కడ ఆనంద్ పాలన్నని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారి ద్వారా ఈ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలలో మనం పాల్గొని అనేకమైన కార్యక్రమాలు మనం చేసిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు అంచెలంచెలుగా విశ్వాసము కలిగి ఉంటావో, చూడండి యెషయా గ్రంథము 53:5 ప్రకారముగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకేమవుతుంది? చదవండి యెషయా 53:5. మన అపరాధముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడెను. మన అపరాధ దొరికిందా? యెషయా 53:5. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కల్వరి శిలువలో కార్చిన ప్రశస్త రక్తము ద్వారా నీకు స్వస్థత వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ప్రభు బల్లలో మనం చేయి వేయబోతున్నాము. ప్రభు బల్లలో ఆయన రొట్టెలో ఆయన శరీరాన్ని నీ శరీరంలోకి ప్రవేశింపటానికి సిద్ధముగా ఉన్నావు. ఆయన రక్తాన్ని ఒక పానీయముగా నువ్వు తీసుకుంటున్నావు. అది నీ నరములకు వెళ్ళిపోతుంది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి యొక్క ఫైర్ తోటి, ఎటువంటి యొక్క త్యాగముతోటి తన తల్లిని విడిచాడు, తన తమ్ముళ్ళని విడిచాడు, తన ఉన్న ఊరును విడిచాడు, గ్రామానికి తిరిగాడు. అందులో ఒక మాట, ఒక రిఫరెన్స్ మీకు చెప్తాను. మార్కు 1:38 శిష్యులందరూ వచ్చి, ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా అంటే, రాత్రంతా ప్రార్థన చేసి కొండ మీద దిగుతూ ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడికి పోయినావు ప్రభువా అంటే, సరే పద మనం ఇతర సమీప గ్రామములకు వెళ్ళుదుము. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చిన దేవుడు ఏం చేశాడు? గ్రామానికి వెళుతున్నాడు, ఊరుకు వెళ్తున్నాడు, పట్టణాలకు వెళుతున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుచున్న ప్రజల్ని దరిచేస్తున్నాడు. వారిని బాగు చేస్తూ వారికి అక్కరగా ఉన్నాయన్ని సమకూర్చి దేవుని కుమారుడని, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఆయన ఈ భూమి మీద దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడుగా నువ్వు కూడా దేవుని కుమార్తె అనిపించుకోవాలంటే దేవుని కార్యములలో నీ యొక్క శరీరము నీతి సాధనములుగా నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడి యొక్క మందిరాన్ని ఈ యొక్క ఊర్లో, ఈ గ్రామములో ఏర్పాటు చేసిండంటే ఎందుకు ఏర్పాటు చేశాడు చెప్పనా? ఒక్క వాక్యం చూసి ముగించేద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 1 నిమిషం ఆగునాను. పదో వచనం.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము అట. ఏంటి దుర్గము అంటే? ఏంటిదంటే కోట లాంటిది అన్నమాట, ఆశ్రయపురము లాంటిది. యెహోవా నామము బలమైన దుర్గము, అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఈ యొక్క మందిరములోని యొక్క దేవుని యొక్క మహాకృపచేత దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఆశీర్వాదాలను పొందుకొని ఏమన్నాడు? నేను జయించి ఉన్న ప్రకారం మీరును జయిస్తే శరీరాన్ని, నేత్రాశని, జీవడంబల్ని ఇవన్నీ మనం జయించినట్టయితే యేసు ప్రభు ఎట్లయితే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడో నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క సింహాసనమందు కూర్చుంటాము. కాబట్టి యోగ్యమైన రీతిలో, అయోగ్యమైన రీతిలో మనం బల్లలో చేయి వేయకుండా యోగ్యమైన రీతిలో బల్లలో చేయి వేయుదము. దేవుడి మాటలు మన హృదయములో లిఖింప చేయును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు ప్రభా, అల్పుడనైనా నేను ప్రభా, నత్తివాడనైనా నేను ప్రభా, నీ బిడ్డలకు చేసిన ఈ చిన్న పరిచర్యని నాయనా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని వారి హృదయములో ఈ వాక్యాన్ని ప్రభా నిరంతరము జ్ఞాపకముగా ఉండులాగా మీ కృపద ఇచ్చేయండి. అటు వాక్యాన్ని వారు సాధకము చేసుకొని నీ బల్లల యోగ్యమైన రీతిలో మీరు వచ్చి పర్యంతరం, యేసుప్రభు వచ్చి పర్యంతరము నీ నామాన్ని ప్రకటన చేస్తూ నీ గొప్పతనాన్ని తెలియపరుస్తూ నీ బిడ్డలు కూడా తండ్రి శరీరము తిని రక్తము త్రాగి మీరుండే ఆ పరలోకానికి రావడానికి మీ కృప చూయించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.